సో గాయ్స్ పార్ట్ 3కి అయితే వెల్కమ్. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో గాయ్స్ మన దగ్గర ఎంత లూట్ ఉందో చూసుకోండి గాయ్స్. ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఆ కోల్ ఉంది కదా మన దగ్గర. ఇప్పుడైతే ఇది ఇక్కడ ఇది మన దగ్గర స్వాట్స్ ఉండవు. స్వాట్స్ ఎందుకు తీస్తున్నాను? ఐరన్ పికెట్ నాకు కావాలా? సో ఇది వేస్ట్ అనమాట. అది ఏదో ఒక రోజు తెగాల్సిందే. ఓరి నా దగ్గర ఉన్న మెయిన్ లూటే పెట్టకుండా అన్ని పిచ్చి పిచ్చి పెడుతున్నా కలిసి. అంటే కోళ్ళు మెయిన్ లూటే. సో కుక్కు కావాలా? ఏడిండ్రు ఇప్పుడు ఏడిపోవాలా? నేను ఏంది ఇట్లా అందరూ. సో డబ్బు నా 15 సబ్స్క్రైబర్స్ చేసేసండి. పెద్ద లైవ్ చేసేద్దాం. మనం లైవ్ చేసి పడేద్దాం. ఇప్పుడైతే దబ్బా 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 వెళ్తున్నాం గాయస్. ఏం చేసామంటారు గాయస్? ఈ మైన్క్రాఫ్ట్ ఆడుతున్నప్పటి నుంచి ఏంద్రయ్యా ఏం చేస్తాందో. సో నీకంటే ముందు నేనే రా పైకి వెళ్ళాలా? ఓ పైకప్పు డిజైన్ చేస్తుండు మనవాడు అంట. ఓహో వీడైతే మస్తు కట్టిన చెల్లు. మనం కూడా ఇట్లా ఎప్పుడు కడతామో ఏందో. నిచ్చెన వేసిండు గాయస్. మనం కడదాం చూడ. హైలైట్ ఇల్లు కడతా నేను. ఇంకంటే హైలైట్ ఇల్లు. డాగ్ 5కే అట. ఏంద్రా ఇది మైన్క్రాఫ్ట్లో అన్ని బాక్స్ షేప్. అసలు మైన్క్రాఫ్ట్ అంటేనే ఒక బాక్స్. ఇప్పుడైతే ఇదైతే పెద్ద ఇల్లు ఉంది కాదు. పెద్ద ఇల్లు ఉంటే చాలా పెద్దోళ్ళే అనుకుంటా. లూట్ కూడా పెద్దగానే ఉండాలా, లేకపోతే చిల్లర వాళ్ళు అయిపోతాడు. ఓకే ఇదైతే మనం ఐరన్ పికెట్ కనెక్ట్ తీసేసుకున్నాం. అంటే ఏదో ఒక రోజు మనకు కూడా యూజ్ చేస్తుంది. ఓకే న్యూ రెసిపీ అన్లాక్డ్. రెసిపీ ఏంద్రా అదేం తినేద్దా? సో మనమైతే మైనింగ్ చేయడానికి వచ్చినాం అనమాట. ఇక అసలు ఇంకేముందని మైనింగ్ చేయడానికి. సో మనం అయితే ఏదైనా అరుదైనది దొరుకుతుందా అని ఎత్తుకోవడానికి వచ్చినాం అనమాట. డేట్ లేదా? అదే 64 ఉండేరా డేట్. ఇదేంది? ఇది ఒక్కటే చూడండి కదా. ఏంద్రా ఇది? మనకి పనే ఉండదు కాదుగా. ఏం లేదు, ఇట్లా కొట్టుకుంటా పోవాలా. నేను ఏదో బాణం అనుకున్నా తయారు చేసేటప్పుడు, కానీ గమ్మత్తుంది కాదు ఇది కూడా. సో ఇప్పుడైతే మనమైతే ఇంటికి వెళ్దాం కదా. ఆ హార్ట్స్ని ఎట్లయినా మనమే తీసుకోవాలా. అసలు ఎవడైనా ఇట్లా కడతాడా కాదు. ఏంది ఇది? బావి వావ్. గంట కూడా ఇంకా బావి మధ్య ఏమి కాదు. గంట కొట్టం కానీ అట్లా వెళ్తుండ్రు వీళ్ళు. ఆగురా, నీతో మాట్లాడతారా? ఎట్లా పారిపోతున్నావు? ఎందుకురా వీడు తలుపులో ఇంటికి తలుపు. ఓకే ఫామ్ హౌస్ కూడా కట్టుకుంటూ కాదు. వద్దులే అన్నీ అయిపోయింది. ఎందుకంటే మనకి పెరిగే చెట్లలో గెలికే అలవాటు లేదు కాదు. మనము రోజులుతానే వెయిట్ చేస్తున్నాం కాదు, వేస్ట్ చేస్తున్నాం. మనం మన ఇల్లు మీద కాన్సన్ట్రేషన్ పెడితే అయిపోతుంది కదా. డేస్ వేస్ట్ చేయడం తప్పితే మన పనే లేదు. అట్లుంటుంది మనతోని. వెళ్దాం కాదు, ఇంటికి వెళ్ళాల్సిందే. మనం డేస్ వేస్ట్ చేసాం. ఏంది పిగ్గు నా ఇంటికి వస్తాం పంది. మనం డేస్ వేస్ట్ చేస్తాం కాదు.
పడుకున్నాం మనం అయితే 6కి కాదు 7కే తినేసి పడుకుంటాం. ఇప్పుడైతే ఇక డర్ట్ ఈడ పెట్టుకున్నాం కాదు మనం. ఇప్పుడైతే మనకైతే హార్స్ది కావాలన్నమాట. దాని పేరు ఏముంటుంది, మనమైతే సర్చ్లో కొడదాం. సర్చ్లో చాలా ఉంటాయి కదా, అది దొరికితే మాత్రం చాలా లక్కీ. ఓ దీని పేరేంది, లేదర్ హార్స్ అనమాట. ఇది కూడా లేదర్తోనేనా అని అమ్మ. మనం బీఫ్ని హంట్ చేయాలి. బీఫ్స్ ఎక్కడ దొరికితే అక్కడ హంట్ చేసి పడేయాలా, ఎందుకంటే బీఫ్ వల్ల లేదర్ దొరుకుతుంది మనకి. లేదర్ వల్ల లేదర్ బూట్స్ ఈట్స్ అన్నీ దొరుకుతున్నాయి మనకి. ఇక్కడున్నా జస్ట్ ఇది ఆల్రెడీ మనం దోచుకునే వెళ్ళే ఏంది కాదు అసలు. కనీసం ఇంత దూరం వచ్చినాం కదా, టార్చ్ చేసైనా వద్దులే, ఒక టార్చ్ ఉందని. మరీ మొత్తం నేర్చుకుంటే ఎట్లా మనం ఇంట్లో ఒక టార్చ్. వీడిది కాదు గరీబ్ బతుకు, అంటే గరీబ్లో ఒకటి చెన్నీళ్ళు పట్టుకొని మస్తు ఎంజాయ్ లైఫ్. ఇక్కడ మనం దేన్ని హంట్ చేయడానికి వచ్చినాం, అసలు ఏం కనబడతలే అసలు ఆ బర్రెలు. కొంచెం అయితే అమ్మో, ఇక్కడ మనం పడితే ఏమైనా ఉందా? అమ్మో ఈ కేఫ్లో మనం పడితే ఏంది కాదు ఇది. అరే మనకి బర్రెల కన్నా షీప్స్ ఎక్కువ. అవును, షీప్స్ బర్రెలు తినేది ఒక్కటే ఫోటో. ఇంకో షీప్ని చంపి చూస్తే అంటున్నా, షీప్ని చంపి ఏందిరా ఇది వచ్చింది. రా మటన్ అంట, మనం మటన్ తింటాం కదా అట్లాంటిది ఏదో కూడా, కానీ నాకు మటన్ వద్దు బ్రో. ఎక్కడున్నావే బర్రె మొక్కందానా? ఓ గైస్ అదేంటి, అరే గైస్ ఏంది గైస్ ఇది. గాయ్స్ లావాలో స్విమ్ చేసాం మనం. అరే మన అన్ని ఐటమ్స్ ఆడనే పడిపోయినాయి గాయ్స్. ఇప్పుడు పోయి నేను ఈ బ్యాగ్ తెచ్చుకుంటా గాయ్స్. చూడండి ఖాళీ బ్యాగ్ తెచ్చుకోకపోతే చూడండి. లావా ఏదో మంచిగా పోయి తీసుకొని పోయినా గాయ్స్, లావా బుక్కది. నా ఐటమ్స్ మొత్తం గాయ్స్. లావాలో వాటర్ పోస్తే ఏమవుతుంది గాయ్స్, నా అన్ని ఐటమ్స్ అయినాయి కాదు, తొక్కలో లావా. ఇప్పుడైతే పోయి మన ఐటమ్స్ అయితే బ్యాగ్ తెచ్చుకున్నాను. నీళ్ళలో స్విమ్ కొడుతున్నా, అంటే కొద్దిసేపు నీళ్ళలో ఉంటేనే ఆ లావాని మనం తట్టుకోగలం. కాకపోతే మన ఆక్సిజన్ మీద కూడా మనకి ధ్యాస ఉండాలి. అసలు లావా దొరికింది. మనము అమ్మయ్య మన స్వాడ్ అయితే వచ్చేసింది. మన వైట్ బ్లాక్ కూడా అమ్మయ్య మన ఈ బ్యాగ్ వచ్చేసినాయి అనమాట. ఏది కాదు ఇది వైట్ బుల్లా ఏమేమో ఉన్నాయి గాయస్ ఈడ. ఇప్పుడైతే మనమైతే ఆగేదిలే, పట్ట వెళ్దాం. ఎక్కడికి కొడితే అక్కడికి, ఎక్కడికి పోతే అక్కడికి. అర్రే దొరికింది గాయస్ బర్రే. అంటే ఏడిపోతున్నవి, నేను ఇప్పుడు చంపేస్తా. అబ్బా వచ్చినాయి గాయస్ లేదర్. ఇంకా
సో గాయస్ మనకైతే మన ఐటమ్స్ అన్ని దొరికినాయి. దీన్ని వేస్తే లేదర్ వస్తుందా? దీన్ని వేస్తే లేదర్ వస్తే అంటే వేసేద్దాం, వేసి పడేద్దాం. గాడిదని చంపితే గాడిద మాంసం లేదర్ వచ్చింది గాయస్. గాడిదని చంపితే కూడా దా దా గాడిద నేను చంపితే లేదర్ వస్తుంది తెలియదు. 2 లేదర్లు. గాయస్ 5 లేదర్స్ ఉన్నాయి గాయస్ ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు మనం హార్స్ని పట్టుకోండి రైడ్ చేస్తామన్నమాట. అట్లుంటుంది మనతో. ఇక పోదాం పోదాం పోదాం. అమ్మ హెల్త్ పోతా అనుకున్నా కానీ బతికిపోయినాం మనం. ఇక పోదాం గాయస్ ఉరుకు. దేని తింటాం మళ్ళీ పోతుంది. ఇట్లా పట్టుకుంటే పోతుంది గాయస్. నీళ్ళల్లో కొంచెం నీళ్ళలో నుంచి పోదాం గాయస్ మెల్లగా. మన శ్వాస అయితే ఇగో ఇక్కడ ఆపుకుంటున్నాం. అమ్మ గాయస్ ఏంది గాయస్ మనమైతే ముందు వెళ్ళిపోతాం. దబ్బా అబ్బాయి అయితే ఫినిష్ చేసేసాలా పట్ట ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. పట్ట వెళ్ళొచ్చాం. పట్ట వీడు మాత్రం సూపర్ స్పీడ్. సో గాయస్ ఇప్పుడైతే మనం అయితే డబ్బా ప్లాంట్స్ని అయితే నాటుద్దాం. అంటే మన ఇంటి చుట్టూ కొన్ని ఫ్లవర్స్ ఉంటే బాగుంటుంది. సో నేనే అట్లా చేసిన. ఇంకెక్కడ ప్లాంట్స్ ఉన్నా నేనైతే తెచ్చేసుకుంటా. అని అనేగానే ప్లాంట్స్ అయితే వస్తున్నాయి. ఈసారి అయితే పక్క ప్లాంట్స్ మొత్తం నా ఇంటి పక్కన ఒక గార్డెన్ లెక్క పెట్టుకుంటా. ప్లాంట్స్ మొత్తం నా ఇంటి చుట్టూ ఒక గార్డెన్ లెక్క. సో అరే నీ అమ్మ ఏంది కాదు ఇది. సో ఇప్పుడైతే మనం అయితే ప్లాంట్స్ అయితే నాటేద్దాం. ఈడ కూడా ఒక ప్లాంట్ అన్నమాట. ఇందులో పోయి చెట్లు పోతే ఈడ పెట్టేసుకుందాం. ఈ పూలు కూడా అంటే ఏ పూలు అయితే ఏముంది. అమ్మ మన ఇంటి చుట్టూ అయితే ఒక మినీ గార్డెన్ అయితే ఏర్పడేది. మినీ గార్డెన్ అన్నమాట. ఒక చిన్న మినీ గార్డెన్ అన్నమాట. ఇట్లా పువ్వులు అయితే పెట్టుకుంటాను ఇంటి చుట్టూ. ఇంకా చాలా అప్గ్రేడ్ అయిపోతాం మన ఇల్లు. ఇంతేనా మన ఇల్లు ఎవరు అనుకోకండి. ఇప్పుడైతే మన ఇల్లు అయితే మన అకౌంట్ అయితే ఎవరికి కావాలంటే వాడికి ఇచ్చేస్తా. ఎందుకంటే నేను ఇలాంటి ఫుల్ చేస్తా అని ఏమనుకోకండి. సో ఇప్పుడైతే మన దగ్గర ఉండే ఇంకా 2 అవసరమా? మన దగ్గర ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉండే కదా. సో ఇప్పుడైతే మనమైతే డబ్బా బీఫ్ని ఇలా పెట్టేసాం. సో మనకి కావాల్సింది అయితే వచ్చేస్తుంది. రేపు పొద్దునైతే రెడీ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో రేపు చూసుకున్నాం గాయస్ ఈ పనులన్నీ. ఈరోజైతే 3 చాలా బాగుంది. అంటే చాలా లేట్ అయిపోయింది. సో నేనైతే 7th ఈ మధ్యలో ఫుడ్ తింటాలే నేను. అంటే మైండ్ క్రాఫ్ట్లో ఫుడ్ తింటాలే. గైస్ మనమైతే మన ముఖ్యమైన మర్చిపోయాం గైస్. ఏడుంది. దీనివల్ల మనమైతే హార్స్ని అయితే కంట్రోల్ చేసేద్దాం. అవును మన దగ్గర హార్స్ని చూసుకోవడానికి ఒకటి కావాలి కదా. అంటే హార్స్ని బంధించడానికి. సో మనకైతే ఈ థ్రెడ్ కూడా కావాలా. అది కూడా
సో ఇదొకటి గాయస్. ఇప్పుడైతే మనమైతే హార్స్ గాయస్ ఇప్పుడైతే మనమైతే ఇవైతే చేసుకున్నాం. ఒక 9 అయితే వేసేసుకున్నాము. అయిపోయినాయి. ఒక్కటి ఇది వేసుకోవడానికి కూడా లేదా మన దగ్గర. ఇప్పుడైతే మనమైతే ఏం చేసుకున్నాం, ఇదొకటి వేసుకున్నాం, ఇంకోటి. సో ఇదైతే వేసేసుకున్నాం. సో మనమైతే ఫుల్ కవర్ చేసేసుకున్నాం. సో మనమైతే ఫుల్ కవర్ చేసేసుకుందాం. ఇప్పుడైతే సో గాయస్ ఇప్పుడైతే మనమైతే ఇవైతే పెట్టేద్దాం. సో నెక్స్ట్ పార్ట్లో అయితే కలుద్దాం. సో ఈరోజుకైతే బాయ్. నెక్స్ట్ పార్ట్లో అయితే వెళ్తున్నాం. బాయ్.